నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గ్రహం అనుగ్రహం కార్యక్రమంలో కేతు గ్రహం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే కేతు గ్రహ విశిష్టత గురించి, అలాగే దానికి సంబంధించిన వివరాలు, దోషాలు ఏమైనా ఉంటే దానికి తగ్గ పరిహారాల గురించి అన్నిటినీ మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఈరోజు మన గ్రహం అనుగ్రహం కార్యక్రమంలో భాగంగా కేతు గ్రహం గురించి పూర్తిగా వివరాలని తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా పురాణాల పరంగా కేతువు గురించి కొంచెం తెలుసుకుందాము. కేతువు బూడిద రంగు కాంతితో మెరిసేటటువంటి శరీరం కలిగినవాడు. 2 చేతులను కలిగి ఉండి గదను ధరించి ఉంటాడు. గ్రద్దని వాహనముగా అధిరోహించును. ఇతనికి శిఖి, ధూమ, ధ్వజ, అవల అనేటటువంటి పేర్లు ఉన్నాయి. అట్లానే బ్రహ్మకు తాను సృష్టిస్తున్నటువంటి అపారమైనటువంటి జనసంఖ్యని ఏ విధంగా తగ్గించాలి, ఎలా తగ్గించాలి అని యోచన కలిగింది. ఆ సమయంలోనే వచ్చి మృత్యు అనేటటువంటి కన్యని సృష్టించి ఎక్కువైన జనసంఖ్యను ఆమె పరం చేసుకోమన్నాడు. తన పుట్టుకకు ఇదా పరమార్థమని ఆ కన్యక ఏడవగా ఆమె కన్నీటితో అనేక వ్యాధులు ఉద్భవించాయట. ఆ తెల్లని సాగర పొగ రూపంలో ఉన్నటువంటి నుంచి ఆ కేతువు జన్మించాడని చెప్పేసి చెబుతున్నాయి పురాణాలు. అవును. కీలకనామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య మంగళవారం రోజున మూలా నక్షత్రంలో కేతు జననం జరిగింది అని మనకి పురాణ గాథలు చెప్పబడుతూ ఉన్నాయి. అయితే బ్రహ్మ అజ్ఞానువర్తి అయి కేతువు ధూమకేతువై సంచరించసాగాడు. ఈ విధంగా ఉండగా తలభాగం రాహువుగా మారినట్లే మొండెము భాగమునకు పాము తల తగిలించేసి కేతువుగా నామకరణం చేశారు. ఇతడు కూడా విష్ణు భక్తుడే. కేతువు కూడా గ్రహమండలంలో స్థానం సంపాదించి కేతువుకి అంజలి ఘటిస్తూ ఉంటాడు. కేతువు పత్ని చిత్రరేఖ. జ్యోతిషశాస్త్ర రీత్యా కేతువు కుజ ఫలితాలనిస్తాడు, రాహు శని ఫలితాలు ప్రతిబింబిస్తాడని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నాయి. ఇక జ్యోతిషశాస్త్ర పరంగా గనక తీసుకున్నట్లయితే కేతువు పురుష గ్రహము. ఈ గ్రహము చిత్రమైనటువంటి రంగులు, రత్నములతో కూడుకొని వైఢూర్యము ప్రీతికరమైనటువంటి రత్నం కేతువుకి. వైఢూర్యము అంటే పిల్లు కన్ను రాయి సూచిస్తుంది. లేచి జాతికి చెందినటువంటిది, తమో గుణాన్ని కలిగినటువంటిది కేతు గ్రహము. ఈ గ్రహానికి సంఖ్య 4. అంతర్వేది ప్రాంతంను సూచిస్తూ ఉన్నది ఈ గ్రహము, కేతు గ్రహము. ఈ కేతువు అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు అధిపతి కేతు. కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. అందుకే కేతు దశ సరిగా లేనప్పుడు, కేతు గ్రహం అనుకూలంగా లేనప్పుడు కేతు దశలో కానీ, సూక్ష్మ దశలో కానీ, అంతర్దశలో కానీ సంవత్సరాన్ని 1000 చొప్పున 7 సంవత్సరాలకు 7000 జపము చేయిస్తూ ఉంటారు కేతు. రవి, చంద్ర, కుజ, గురులు ఇతనికి మిత్రులు. బుధుడు, శుక్రుడు, శని, రాహువులు శత్రువులు. బుధ గురులు సమానం.
ఇక గ్రహం యొక్క కారకత్వాలు తీసుకుందాం. గ్రహముల కారకత్వాలు కనుక తీసుకున్నట్లయితే కేతువు కూడా తాత అంటే తల్లికి తండ్రి, ఇటువైపుని చూపిస్తుంది. తల్లికి తండ్రి, దైవోపాసన, వేదాంతము, తపస్సు, మోక్షము, మంత్రశాస్త్రము, భక్తి, నదీ స్నానము, మౌనవ్రతము, పుణ్యక్షేత్ర దర్శనము, మోసము, పరుల సొమ్ముతో ఆనందపరుట, పరుల వాహనములను వాడుకొనుట, దత్తత, ఆకలి లేకపోవుట, స్ఫోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, ఎసిడిటీ, వికారములు అనేటువంటివి సూచిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా కోడి, గ్రద్దలను సూచిస్తూ ఉన్నాయి. స్నేహము, వైద్యము, జ్వరము, వ్రణములను సూచిస్తూ ఉన్నాయి. ఇవి కేతువు సూచించేటటువంటి కొన్ని కారకత్వములు. వీటిల్లో కూడా విద్యలు తీసుకున్నట్లయితే కేతువు ఏ గ్రహముతో అయితే ఉంటాడో ఆ గ్రహ సంబంధమైనటువంటి విద్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అట్లానే కేతువు ఏ గ్రహముతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అవయవములు చెడిపోయేటట్లు చేస్తాడు. కాబట్టి కేతువు రోగ నిర్ధారణ కానీయుడు. అందుకే మాయా అంటాడు. స్కానింగులు తీస్తాం, అన్నీ తెలుస్తాయి, జబ్బేంటో తెలియదు. అంతా బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉందంటారు, కానీ వాడికి నొప్పి తగ్గడు. కారణం ఏందో తెలియదు. స్కానింగ్ తీస్తారు, డాక్టర్ చూస్తాడు, మెడిసిన్ ఇస్తారు, వైద్యం ఇస్తారు, కానీ వాడికి అర్థం కాదు. అంటే రోగ నిర్ధారణ కానీయుడు. మాయ, అదే మాయ. దానివల్ల సరైన చికిత్స చేసే అవకాశం ఉండదు. జబ్బేందో తెలియట్లేదు, ఇదేమోలే అనుకుని దానికి సంబంధించినటువంటి ఏదో మెడిసిన్ ఇస్తూ ఉంటారు డాక్టర్లు, కానీ వాటి వల్ల తగ్గట్లేదు, ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండాలి ఇంకా సంవత్సరాల కొద్దీ. అది కాబట్టి ఆ విధంగా తెలియకుండా చేస్తూ ఉంటాడు. మృత్యుకారకుడు కూడా కేతువే. అధికంగా భయపెడతాడు, మతి స్థిమితం లేకుండా పోవటం, రక్తపోటు, ఎలర్జీ, ఇటువంటివన్నీ కూడా కేతు వలన జరుగుతూ ఉంటాయి. ఇక వృత్తిలో తీసుకుంటే ఏదో ఒక సంస్థకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్లను సూచిస్తూ ఉంది. ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తారు. అట్లానే కుజునిచే సూచించేటటువంటి వృత్తులు ఇందాకే చెప్పుకున్నాం. రాహువు శని ఫలితాలు, కేతువు కుజుని ఫలితాలు ఇస్తాడని గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా కుజుడు సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేతువుకి ఆపాదించవచ్చు. అవేవి రెండు చూసుకున్నట్టు ఈ విధమైనటువంటి లక్షణాలని, కారకత్వాలని, ఆయా వృత్తుల్ని కూడా కలిగి ఉంటూ ఉంటాడు. గ్రహ దశాకాలం చెప్పుకున్నాము. తర్వాత ఆ జీవకారకత్వం తీసుకున్నైతే మోక్షకారకుడు, జ్ఞానప్రదాత, మోక్షకారకుడు, మోక్షాన్ని ఇచ్చేవాడు కూడా కేతువే. ముళ్ళున్న చెట్లు అంటే వృక్షజాతి, కేతుకు సంబంధించినటువంటి వృక్షజాతికి తీసుకున్నట్టుంటే ముళ్ళున్నటువంటి జాతి. అట్లానే ధాన్యం, రాహువుకి మినువులు ఎలానో కేతువుకి అనుగ్రహం కోసం ఉలవలు దానం ఇస్తూ ఉంటాం కేజింబాతికి. అందువల్ల ఉలవలు కేతువుకి ప్రీతికరమైనటువంటి ధాన్యము. ఇక ఫలాల్లో సీతాఫలం ప్రీతికరమైనటువంటిది ఆయనకి. ఇక సమితలు తీసుకున్నట్లయితే దర్భలు, రెండు గడ్డి జాతికి చెందినటువంటివి. ఒకటి ఇదేమో రాహుకేమో గరిక, కేతువుకేమో దర్భలు. ఇవి ఆయన సమిదలు. తర్వాత ఇక మూలిక తెల్ల జిల్లేడు, పిన్నేరు వేరు అనేటటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా. రెండోది వైష్ణవ దైవానికి సంబంధించినటువంటి దేవవర్గానికి చెందినటువంటి వాడు. గ్రహగోత్రం వచ్చినట్టయితే జైమిని, పైటీనస గోత్రానికి సంబంధించి. శుభత్వం చూసుకున్నట్లయితే పూర్ణ పాపి. అవతారం తీసుకున్నట్లయితే మీనావతారం. గ్రహానికి ప్రీతి కొరకై చిత్రాన్నము నివేదన చేసినట్లయితే కేతుగ్రహం అనుగ్రహం లభిస్తుంది మనకు. అధిష్టాన దేవత బ్రహ్మ, అధిదేవత చిత్రగుప్తుడు, ప్రత్యధి దేవత బ్రహ్మ. అధిష్టాన దేవత బ్రహ్మ,
అధిదేవత వచ్చేసరికల్లా చిత్రగుప్తుడు, ప్రత్యధి దేవత వచ్చేసరికల్లా బ్రహ్మ. ఉమ్, గ్రహ ప్రీతి కోసం చేయవలసినటువంటిది వ్రతం ఏదైనా ఉన్నది అంటే అది వినాయక చవితి వ్రతం. ఉమ్హు, లేదా కేతు గ్రహం బాగలేదంటే కేతువుకు అధిపతి గణపతి అని, అంటే వినాయకుడిని ఆరాధన చేయటం. లేదా ప్రతి మాసంలో వచ్చే బహుళ చవితి చతుర్థి రోజున సంకటహర చతుర్థి అని ఉంటుంది. వ్రతం గనక ఆచరించినట్లయితే కేతు సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉమ్, కాబట్టి కేతుకి అవి తీసుకోవాలి. అట్లానే పుత్ర గణపతి వ్రతం, ఉమ్, తర్వాత కేతు గ్రహ అష్టోత్తర శతనామాలు చదవటం కానీ, గణపతి దీక్ష తీసుకోవటం, ఉమ్, రుద్రాక్షమాల ధరించటం కానీ, వైఢూర్యం పిల్లు కన్ను రాయి చిటికెన వెలుగు ధరించటం కానీ, సూర్య దేవాలయాన్ని దర్శించటం, సూర్య నమస్కారాలు, అదేవిధంగా ఈ గణపతికి సంబంధించినటువంటి పూజలు ఆరాధనలు ఏవి చేసినా కూడా కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. గణపతికి సూర్య భగవానుడికా అండి? గణపతికి గణపతికి సూర్యుని కూడా చేయవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అది గణపతి అష్టోత్తరం అట్లా. ఇక రామాయణంలోకి వచ్చినట్టయితే అయోధ్యకాండలో 32వ సర్గ, బాలకాండలో 110వ సర్గ గనక రామాయణ పారాయణం చేసినట్లయితే కొంతవరకు అనుకూలించేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇంతే కాకుండా ఈ గ్రహం కోసం ప్రత్యేకంగా గణపతిని ఎక్కువగా ఆరాధన చేయాలి. గణపతి వల్లనే దోషాలు ఎక్కువ కూడా. గణపతి మంత్రాన్ని ఉపవాసంగా తీసుకోవటం, ఉపాసన చేయటం, సాధన చేయటం, 8 ముఖాలు కలిగినటువంటి అష్టముఖ రుద్రాక్షమాల ధారణ చేయటం, లేదా చిత్ర వర్ణం కలిగినటువంటి వస్త్రాలని దానం చేయటం చేసినట్లయితే కేతు గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందువల్ల ఈ గ్రహ స్థితిగతులు ఇవి కాకుండా ఇప్పుడు మనము ఈ రాహుకు కానీ కేతువు కానీ, ఈ కేతు కూడా ఛాయాగ్రహమే కాబట్టి ఈ కేతు గ్రహాలు, ఈ 2 గ్రహాలు కూడా సంబంధించినవి వీరు ఏ గ్రహాలతో అయితే కలుస్తారో ఆ గ్రహానికి సంబంధించినటువంటివి ఉంటాయి కాబట్టి వాటిని జాతకపరంగా మళ్ళీ పరిశీలన చేసుకొని తత్సంబంధమైనటువంటి రెమెడీలు ఇంకా పరిష్కారాలు చేసుకున్నట్లయితే కొంతవరకు మంచి జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంది. కేతుగ్రహ చలనం ఎలా ఉంటుంది గురుగారు? రాహు యొక్క చలనమే కేతువు చలనం, ఇద్దరిది సేమ్ ఒకటే. సంవత్సరంన్నర ఒకే రాశిలో ఉంటారు. నిదానమైన వీళ్ళిద్దరు ఎప్పుడూ ఆపోజిట్ లో ఉంటారు, రాహు కేతువులు. ఇక్కడ ఆపోజిట్ లో ఉన్న రాశిలో ఒకరు ఉంటే అవతల ఒకరు ఉంటారు. అక్కడ రాహు ఎంత కదిలితే ఇక్కడ కేతు అంతే కదులుతూ ఉంటారు. అయితే ఇప్పుడు కేతు గ్రహం వల్ల ఏమైనా దోషాలు ఉంటాయి అనుకున్నాం కదా, ఆ దోషాలకి మనం పరిహారాలు అయితే వినాయకుడు అని చెప్పాం, కానీ ఇందాక అనుకున్నట్టు మనం కొన్ని ఆలయాల దర్శనం కూడా ఏమన్నా అలా చేస్తే రాహు కేతు దర్శనాలు, క్షేత్ర దర్శనం, పంచరామ క్షేత్రాలు, అమరావతి దర్శనం, అక్కడ ఆరాధన చేసుకోవచ్చు. రాహుకేతువులు ఉన్నాయి, అక్కడ పూజ చేసుకోవచ్చు. చక్కగా మోపిదేవిలో చేసుకోవచ్చు, కాళహస్తి చేసుకోవచ్చు. ఇటువంటి చోట్ల క్షేత్రాలు దర్శనం చేసుకోవచ్చు, అర్చనలు చేసుకోవచ్చు. ఇది అన్నీ ఉన్నాయి. ఏదైనా మన శక్తి సామర్థ్యాలను బట్టి ఆచరించుకోవటం. ఇప్పుడు కేతుగ్రహ దోషం అనుకున్నాం కదా గురువు గారు, అంటే ఆ దోషాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతుంటాయి సాధారణంగా? ఒకటి, కుజగ్రహానికి సంబంధించిన దోషాలు చెప్పుకున్న దోషాలలో సంతానం నష్టం అనేటటువంటిది కొంత చెప్పుకోవటం జరిగింది. అదేవిధంగా కేతు వలన కూడా సంతాన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది, అబార్షన్స్ జరిగే అవకాశాలు, సంతానంలో ఉన్నటువంటి లోపాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. రెండవది, ప్రతి పని కూడా పని అయినట్లే ఉంటుంది కానీ ఆ పని పూర్తి కాదు. 1-2 సార్లు తిరిగితే గాని ఆ పని నెరవేరదు. నెరవేరినా కూడా తృప్తి ఉండదు, అసంతృప్తిగా ఉంటుంది పని నెరవేరినా కూడా. అట్లానే చెవులకి వాటికి సంబంధించినటువంటి ఇతిబాధలు కూడా ఈ కేతు గ్రహం నుంచి ఉంటాయి. ఇవి ఛాయాగ్రహం కాబట్టి భ్రమ, భ్రాంతి.
అదేవిధంగా మోక్ష సాధన అంటే అదే మంచి స్థితిలో గనక కేతుగ్రహం గనక ఉన్నట్లయితే మోక్షానికి మార్గం ఇస్తాడు, మోక్షాన్ని కలగజేస్తాడు. అది అంటే ఆధ్యాత్మికం వైపు, వైరాగ్యం వైపు మంచి చక్కగా భక్తి భావనతో చక్కగా ముందుకు నడిపిస్తూ అంత దైవ అంటే అదే గురుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, ఈ విధంగా మంచి జ్ఞానంతో ముందుకెళ్ళి మోక్షాన్ని కలిగేటటువంటి కారకత్వాన్ని కూడా కలిగేసే అవకాశాలు ఈ కేతు వల్ల ఉన్నాయి. కేతువు సంబంధించిన ఉలవలు ఇట్లాంటివి దానాలు తీసుకున్నట్లయితే ఫలితాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. బ్రాహ్మణులకేనా అండి ఉలవలు దానం ఇచ్చేది? ఎవరికి లేకపోతే కొంతమంది అంటే ఉత్తములకి ఇవ్వాలి అని ఇక్కడ అర్థం. అంటే ప్రత్యేకించి అందుకే బ్రాహ్మణుడు అంటే అర్థము నియమము కలిగినటువంటి వారు అని, అంటే అది ఎవరైనా కావచ్చు. ఇంకొకటి ఆవులకి కొన్ని రకాల జంతువులకు కూడా పెట్టొచ్చు అంటారు కదా, అది ఎంతవరకు నిజం? ఎవరికి ఆవులకి మనం పెట్టినా ఆ ఆవులు మనం పెట్టినటువంటి ద్రవ్యం తీసుకొని వాటికి వికటించకుండా ఇబ్బంది కలగకుండా ఉండాలి. అందుకని పెట్టమంటంగానే కేజింబాతిగా పెట్టేస్తున్నారు ఆవుకి. దానం ఇచ్చే బదులు ఆవుకి పెడితే సరిపోతుందని, వాటికేమో కడుపులు నొప్పి రోగాలు ఇటువంటివి సంక్రమించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అందుకని అట్లా కాకుండా ఇంకొక ఉపాయం కూడా ఉన్నది. చక్కగా మంచి తేమ ప్రాంతంలో కనుక వాటిని వర్షాల కాలంలో వర్షం పడ్డప్పుడు చక్కగా చల్లినట్లయితే అవి మొక్కెత్తి చక్కగా పండి పంట పరంగా వస్తూ ఉంటుంది పొలంలో. అటువంటి చేలల్లో గట్ల మీద అట్లాంటి ప్రాంతంలో చల్లుకొని వాటిని వృద్ధి చేసినట్లయితే ఇంకా బాగా ఉంటుంది. అది కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. దానం తీసుకున్నటువంటి వారు అది అది చేయవలసింది, ఇచ్చేవాళ్ళు కాదు. దానం తీసుకున్నటువంటి వారు ఇచ్చేవాళ్ళు, వారు చల్లిన ఆ వచ్చిన పంట అంతా వేరే వాళ్ళ ఇచ్చేయాలి. బాగుంటుంది, వేరే వాళ్ళకి బాగుంటుంది. అది అది కుదరదు కదా అది. అందుకని దానం ఇస్తే అని చేసుకోండి. అందుకే కాబట్టి అటువంటివి ఏదైనా నియమాలు పాటించవచ్చు. అలాగే మృత్యువు కూడా కొంతవరకు ఈయన కలగజేస్తారంటున్నారు కదా, అంటే మరి ఆ మృత్యు దోషం కోసం ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పోతాయి తప్పనిసరిగా. వీటిలో అన్ని రకాలుగా మనకి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి గ్రహాలు అనుగ్రహాలు ఈ కార్యక్రమంలో మనము సూర్యుడి గురించి 9 గ్రహాలు అయినటువంటి 9 గ్రహాల గురించి మనం అన్ని రకాలుగా విపులంగా చక్కగా తెలియపరుచుకున్నాము. ఈ ప్రేక్షకులందరూ ఈ గ్రహాలకు సంబంధించిన విషయాలు చెప్పిన విషయాలలో అచ్చము ఈ గ్రహ సంబంధమైనవే కాకుండా మిగిలిన గ్రహ స్థితిగతులు, మార్పులు, గ్రహాల యొక్క దృష్టులను బట్టి కూడా ఇందులో చెడు ఫలితాలు ఉంచి అవి మంచి ఫలితాలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని కూడా గమనించవలసి ఉంది. ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా కేతుగ్రహం గురించే కాదు మిగిలిన అన్ని 9 గ్రహాల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు. చూశారు కదా, ఈరోజు గ్రహం అనుగ్రహం కార్యక్రమంలో కేతుగ్రహం గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. అలాగే ఈ ఒక్క కేతుగ్రహం గురించే కాదు అన్ని 9 గ్రహాల గురించి మనం చాలా చక్కగా గురువుగారు దానికి సంబంధించిన వివరాలు కథలతో పాటు ఒకవేళ దోషాలుంటే ఎలా ఉంటాయి, ఎలాంటి పరిహారాలు చేస్తే ఎంతవరకు మనం ముందుకెళ్ళొచ్చు, ఆనందంగా ఉండడానికి ఎలాంటివి చేయొచ్చు అని, అలాగే ఏ స్థానంలో ఉండడం వల్ల మనకి శుభం కలుగుతుంది, ఏ రాశితో ఉండడం వల్ల శుభం కలుగుతుంది, అలాగే మనం ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే ఏమేం చేయాలి అనే చాలా మంచి చక్కని ఉపాయాలు అన్నీ చెప్పారు కదా. అవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా అందరూ పాటించి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మన ప్రైమ్9 ఛానల్ని చూస్తూనే ఉండండి. నమస్కారం.